ఇది మొత్తం కూడా ఒక కోల్డ్ స్టోరేజ్, కాకపోతే ఇక్కడ 3 రూములు లాగా ఉన్నాయి. మరి వాస్తవానికి 3 రూముల ఏ రూమ్ యొక్క ప్రాధాన్యత ఏందనేది రమేష్ అన్న గారు చెప్తారు. అన్న 3 రూములు ఉన్నాయి, ఏంటి అసలు కథ 3 రూములు? అయితే ఇది ఒకటి ప్రీ కూలింగ్ ఛాంబర్, ఓకే, అది రెగ్యులర్ కోల్డ్ రూమ్, అది రెగ్యులర్ కోల్డ్ రూమ్. ఓకే, ప్రీ కూలింగ్ అంటే ఏంటంటే అది కూడా కూలింగ్ ఎఫెక్టే, కాకపోతే ఏంటంటే ఫ్రూట్ కూలింగ్ కంటే ముందు ప్రీ కూలింగ్ చేయాలి, అంటే ఫాస్ట్ గా కూలింగ్ చేయాలి. ఫాస్ట్ కూలింగ్ చేయాలి అంటే డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టడం కానీ, దాని టనేజ్ పెంచడం కానీ చేస్తే ఏంటంటే తొందరగా కూలింగ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇంట్లో ఉంది ఏసీ వేసుకుంటాం, ఏసీ వేసుకొని అంటే కొంచెం మెల్లి కూలింగ్ అవుతుంది. అదే ఫ్యాన్ కూడా వేసుకున్నాం అనుకోండి రూమ్ ఫాస్ట్ కూలింగ్ అవుతుంది, చలి కూడా ఎక్కువ పెడుతుంది ఫ్యాన్ వేసుకుంటే, ఏసీ ప్లస్ ఫ్యాన్ వేసుకుంటే. సో దీంట్లో కూడా అంతే, ఇది 5 tons కెపాసిటీ ఏసీ అవుట్డోర్ యూనిట్ పెట్టి 5 tons కెపాసిటీ పెట్టి దీంట్లో పెద్ద సైజ్ ఫ్యాన్లు డబల్ ఫ్యాన్స్ పెట్టాం, 2 ఫ్యాన్స్ పెట్టినాం. పెట్టేసి దీంట్లో ఒక ఫ్యాన్ ఆఫ్ చేసుకునేటట్టుగా ఒకటి ఆన్ చేసుకునేటట్టు పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కువ గాలి వస్తుంది, ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కూలింగ్ ఫాస్ట్ అవుతుంది. అంటే మనం తోటలో నుంచి ఎప్పుడైతే ఫ్రూట్ కట్ చేస్తామో జాగ్రత్తగా కట్ చేసుకొని నీడలోనే ఉంచుకొని అక్కడ నుంచి ఫ్రూట్ తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకొచ్చి దాన్ని గ్రేడింగ్ చేసి చిన్న సైజు పాడైనవి అన్ని తీసేసి ఫ్రూట్స్ గ్రేడింగ్ చేసుకొని ఛాంబర్లో తీసుకొచ్చి మనం పెట్టి, అంటే ఫ్రూట్ లోపల పల్ప్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. కూలింగ్ ఎఫెక్ట్ ఉంటే కొంచెం ఫాస్ట్. అయితే మనం ఏం చేస్తాం అంటే ప్రీ కూలింగ్ ఛాంబర్లో పెట్టి 5 degrees టెంపరేచర్ మనం 4 గంటల్లో తీసుకురావాలి. ఇప్పుడు యాపిల్ అట్లాంటి ఫ్రూట్స్ కి మరి వాటికి ఎట్లాంటి డిఫరెంట్ చెప్తాను, అది కూడా చెప్తాను. అయితే ఈ 5 degrees టెంపరేచర్ కి తొందరగా తీసుకురావాలి, అంటే 4 గంటలు లేకపోతే 2 గంటలు. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీ కూలింగ్ ఛాంబర్స్ ఉంటాయి. ఈ మన దాంట్లో 2 గంటల్లో పల్ప్ టెంపరేచర్ బయట ఇప్పుడు 20 degrees 35 degrees 30 degrees అట్లా ఉంది, 30 degrees ఉంది టెంపరేచర్. 30 degrees నుంచి 5 degrees కి తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుందంటే కాయ రెస్పిరేషన్ అంటే ఊపిరి అనేది ఆగిపోతుంది. ఆగిపోతే ఏమవుతుంది, కాయ ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో, అంటే కాయ స్టేజ్ లో కటింగ్ చేస్తే మనము సెమీ రైపెన్ లో అదే స్టేజ్ లో ఉంటుంది. అదే స్టేజ్ లో మనం బయటికి తీసేంత వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా ఉంటే కొద్ది కలర్ చేంజ్ వస్తుంది. మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత నీడలో పెట్టి దాని తర్వాత ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. అయితే మేము ఇందులో 2-3 గంటలు ప్రీ కూలింగ్ చేసుకున్న తర్వాత ఈ ఛాంబర్ నుంచి తీసుకెళ్లి రెగ్యులర్ కూలింగ్ లో పెడతాం. అది కూడా 6 degrees to 10 degrees 9 degrees పెడతాం టెంపరేచర్. ఇది కూడా 5 degrees 10 degrees వరకు, ఇది కూడా 5 to 10 degrees ఉంటది. అది కూడా 5 to 10 degrees. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు 6 degrees to 10 degrees మెయింటైన్ చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ కి ఐడియల్ గా 7 degrees to 10 degrees ఉండాలి. మేము 6 degrees to 9 degrees 10 degrees మెయింటైన్ చేస్తున్నాం. ప్రీ కూలింగ్ ఛాంబర్ లో ఏంటంటే ఫాస్ట్ గా కూలింగ్ చేస్తే ఏమవుతుంది అంటే రెస్పిరేషన్ ఆగుతుంది, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినా కూడా ఉంటది. కాకపోతే ఏంటంటే 20 రోజులు 30 రోజులు ఉండాల్సిన ఫ్రూట్ 20 రోజులే ఉంటది. ప్రీ కూలింగ్ చేస్తే కనుక ఫాస్ట్ గా దాని రెస్పిరేషన్ అనేది అటాక్ చేయగలిగితే మనము దీని షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అయితే ఛాంబర్ నెంబర్ 1 లో ఫ్రీ కూలింగ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇది డబల్ ఫ్యాన్ ప్రీ కూలింగ్ యూనిట్. అది వచ్చేసరికి హ్యూమిడిఫైయర్, అంటే కాయకి నీళ్లు అంటే డ్రై అవ్వకుండా తేమ అనేది ఉండడానికి హ్యూమిడిఫైయర్ పెట్టుకున్నాం. మనం దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. అది డ్రై అయినప్పుడల్లా ఏమవుతుందంటే వాటర్ అనేది వదులుతా ఉంటుంది. అది వచ్చి కాయల మీద పడి కాయ ఫ్రెష్ గా కనపడతాయి. ఇది ఇప్పుడు ఈ కాయలో ఇప్పుడు ఇది చల్లగా ఉంది కదా, ఇది 5 రోజులు అయింది పెట్టి, 5 రోజులు అయింది. ఇప్పుడు కాయ స్టేజ్ లో కటింగ్ చేశారు, ఇంకా కంప్లీట్ కాయ చూడండి ఈ స్టేజ్ లో కటింగ్ చేశారు. ఇది ఇలానే ఉంది మనకి. ఇదిగో ఇది చూసుకుంటే ఇది కూడా కాయ స్టేజ్ లో ఉంది చూడండి, అట్లానే ఉంది 5 రోజుల నుంచి. జనరల్ గా డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ చేసిన నెక్స్ట్ డేనే కలర్ మారిపోతుంది మొత్తం, రెడ్ కలర్ వచ్చేస్తుంది 1 day లోనే. కాకపోతే మనము ఈ ఫ్రీ కూలింగ్ చేయడం వల్ల అట్లనే ఉంటుంది, గ్రీనరీ గ్రీనిష్ అట్లనే ఉంటది, తగ్గదన్నమాట. మనం ఇది ఎలాంటి కెమికల్ వాడట్లేదు, ఓన్లీ కూలింగ్ చేస్తున్నాం అంతే. దీంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కెమికల్స్ కూడా ఉంటాయి అన్న, మళ్ళీ దీనికి కెమికల్స్ ఉంటాయి, మళ్ళీ కెమికల్స్ కూడా ఉంటాయి. కెమికల్స్ పెడితే కూడా ఏంటంటే ఇంకెక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఓన్లీ న్యాచురల్ గానీ జస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి వీటి షెల్ఫ్ లైఫ్ అనేది కాపాడి, అంటే మార్కెట్ లో ఈ రోజు 100 రూపాయలు ఉంది ఫ్రూట్, లేకపోతే 150 వస్తుంది, 120 వస్తుంది. సో 20-30 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఛాంబర్ లో పెట్టుకొని దాని తర్వాత పంపించుకోండి. ఇది రెగ్యులర్ కోల్డ్ స్టోరేజ్. మీకు చూసుకుంటే చిన్న సైజ్ ఫ్యాన్లు 2 ఫ్యాన్లు ఉంటాయి.
దాంట్లో అయినంత ఫాస్ట్ కూల్ అవ్వదు. ఇప్పుడు దాంట్లో 4 గంటలు పడుతుంది 5 degrees కి రావడానికి, దీంట్లో 5 degrees కి రావడానికి దీంట్లో 6 hours దగ్గర పడుతుంది. సో ఏంటంటే దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్, ఇది మెల్లిగా కూలింగ్ అయితే ఫాస్ట్ కూలింగ్ అయితే. దాంట్లో మీరు నీకు చెప్పాను కదా 2 ఫ్యాన్లు ఉన్నాయని. అయితే ప్రీ కూలింగ్ కి ఎయిర్ ఎక్కువ తగిలితే చిల్లింగ్ ఇంజురీ వస్తుంది, మరీ ఎక్కువ చల్లదనం ఉంటే. అయితే ఏం చేసామంటే దాంట్లో రెండిట్లో ఒక ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేస్తే మళ్ళీ దీనిలాగానే నార్మల్ టెంపరేచర్ గా రావాలి. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి తోట నుంచి వచ్చిన తర్వాత ఎన్ని గంటలు దాంట్లో పెడతారు? దాని తర్వాత దీంట్లోకి తోట ఒక 4 గంటల్లో తీసుకొచ్చి పెట్టేస్తాము. 4 గంటలు 4 గంటలు 5 గంటల్లో తీసుకొచ్చి పెట్టేస్తాం. ఓకే, దాంట్లో ఎన్ని రోజులు ఉంచుతారు? 25 days వరకు ఉంచుతాం. 25 days అక్కడ. అంటే మార్కెట్ లో ఫ్రూట్ లేకపోతే 15 రోజులకైనా తీసేస్తాము. ఎక్కువ మట్టుకైతే 20-25 రోజులు ఉంచితే మార్కెట్ లో ఫ్రూట్ అయిపోతుంది, అప్పుడు బయటకి తీసుకొచ్చాము. రిక్వైర్మెంట్ అంటే ప్రతి 25 రోజులకు ఒకసారి 15-20 days షార్టేజ్ ఉంటుంది, ఫ్రూట్ ఉండదు మార్కెట్ లో. ఆ టైంలో కనుక ఫ్రూట్ లేని టైంలో బయటకి తీసుకొస్తే రైతుకు రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకు కోల్డ్ స్టోరేజ్ అనేది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పండించారు, ఇక్కడికి అయితే తీసుకొచ్చారు కదా, మరి ఎవరికైనా కానీ అంటే మార్కెట్ కనే కాకుండా చిన్న ఫ్రూట్ షాప్ వాళ్ళే కాకుండా ఎవరైనా తినాలి పెద్ద మొత్తంలో అనుకుంటే మీరు వాళ్ళకి సప్లై చేస్తారా? మా దగ్గర ఇంట్లో తినే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్. ఇప్పుడు కాదు, 7 సంవత్సరాల నుంచి మాకు ఫ్రూట్ కావాలనుకుంటే మినిమం ఈ 10 kg బాక్స్, ఇది 10 kg బాక్స్ ఫ్రూట్ 30 నుంచి 40 ఫ్రూట్స్ వస్తాయి సైజ్ బట్టి. మనం మినిమం 10 kgs ఆర్డర్ పెడితే కనుక మనం TSRTC కార్గో ద్వారా హైదరాబాద్ లో MGBS, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, ప్రశాంత్ నగర్ అండ్ పటాన్ చెరు ఇలాంటి కొన్ని ఆర్టీసీ కార్గోస్ ఉన్నాయి. అంటే కరీంనగర్ ఎక్కడ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ లో కావాలనుకున్నా కూడా 10 కిలోలు ఆర్డర్ పెడితే కనుక ఖచ్చితంగా మేము డైరెక్ట్ వాళ్ళకు ఫామ్ రేట్ లో, ఇప్పుడు బయట మీకు మార్కెట్ లో కొనుక్కుంటే ఈ రోజు 200 రూపాయల కిలో ఉంది. అదే మా తోటలో కొనుక్కుంటే కనుక 1200-1300 రూపాయలు సైజ్ ని బేస్ చేసుకొని మేము ఆ ఆర్టీసీ కార్గోకి అదే ఇప్పుడు కరీంనగర్ కి డెలివరీ చేస్తాం. డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ జైరాబాద్ లో వేస్తే మీరు అక్కడ స్లిప్ చూపించి ఈ 10 kgs బాక్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఫామ్ కి రావాల్సిన అవసరం లేదు. మంచి ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ మీకు మార్కెట్ ధర కంటే సగం ధరకే మీకు దొరికే అవకాశం ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మీరు నా నంబర్ మెన్షన్ చేయండి, ఆ నంబర్కి కాల్ చేస్తే మేము ఫ్రూట్ అనేది 10 కిలోలు పంపించగలుగుతాం. తప్పకుండా. మినిమం ఆర్డర్ 10 kgs ఉండాలి. సో చూశారు కదా, ఈ 10 kgs బాక్సుల్లో అయితే ఇక్కడ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ తోట ఉంది, ఇక్కడ ప్యాకింగ్ అయిపోతుంది. మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి స్క్రీన్ మీద కనపడేటటువంటి నెంబర్ ఒక్కసారి కనుక ఫోన్ చేసినట్లయితే మన రమేష్ రెడ్డి గారు మీరున్నటువంటి దగ్గరికి, ఈ ట్రాన్స్పోర్ట్ ఉన్న దగ్గరికి, కార్గో ఉన్న దగ్గరికి అయితే కంపల్సరీ కూడా అక్కడ పంపిస్తారు. కాదే ఒకటే కండిషన్ ఏంటంటే 10 kgs మినిమం ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ రీల్ అందరికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే ఈ అవసరం ఉంటాయో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్ చేయండి. ఇది మొత్తం కూడా ఒక కోల్డ్ స్టోరేజ్, కాకపోతే ఇక్కడ 3 రూములు లాగా ఉన్నాయి. మరి వాస్తవానికి 3 రూములు ఏ రూమ్ యొక్క ప్రాధాన్యత ఏందనేది రమేష్ అన్న గారు చెప్తారు. అన్న 3 రూములు ఉన్నాయి, ఏంటి అసలు కథ? 3 రూములు అయితే ఇది ఒకటి ప్రీ కూలింగ్ ఛాంబర్, అది రెగ్యులర్ కోల్డ్ రూమ్, అది రెగ్యులర్ కోల్డ్ రూమ్. ఓకే, ప్రీ కూలింగ్ అంటే ఏంటంటే అది కూడా కూలింగ్ ఎఫెక్టే. కాకపోతే ఏంటంటే ఫ్రూట్ కూలింగ్ కంటే ముందు ప్రీ కూలింగ్ చేయాలి, అంటే ఫాస్ట్ గా కూలింగ్ చేయాలి. ఫాస్ట్ కూలింగ్ చేయాలి అంటే డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టడం కానీ, దాని టనేజ్ పెంచడం కానీ చేస్తే ఏంటంటే తొందరగా కూలింగ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇంట్లో ఉంది ఏసీ వేసుకుంటాం, ఏసీ వేసుకొని అంటే కొంచెం మెల్లి కూలింగ్ అవుతుంది. అదే ఫ్యాన్ కూడా వేసుకున్నాం అనుకోండి రూమ్ ఫాస్ట్ కూలింగ్ అవుతుంది. చలి కూడా ఎక్కువ పెడుతుంది ఫ్యాన్ వేసుకుంటే, ఏసీ ప్లస్ ఫ్యాన్ వేసుకుంటే. సో దీంట్లో కూడా అంతే, ఇది 5 tons కెపాసిటీ ఏసీ అవుట్డోర్ యూనిట్ పెట్టి 5 tons కెపాసిటీ పెట్టి దీంట్లో పెద్ద సైజ్ ఫ్యాన్లు డబల్ ఫ్యాన్స్ పెట్టాం, 2 ఫ్యాన్స్ పెట్టినాం. పెట్టేసి దీంట్లో ఒక ఫ్యాన్ ఆఫ్ చేసుకునేటట్టుగా ఒకటి ఆన్ చేసుకునేటట్టు పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కువ గాలి వస్తుంది. ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కూలింగ్ ఫాస్ట్ అవుతుంది. అంటే మనం తోటలో నుంచి ఎప్పుడైతే ఫ్రూట్ కట్ చేస్తామో జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ నీడలోనే ఉంచుకొని అక్కడ నుంచి ఫ్రూట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకొచ్చి దాన్ని గ్రేడింగ్ చేసి చిన్న సైజు పాడైనవి అన్ని తీసేసి ఫ్రూట్స్ గ్రేడింగ్ చేసుకొని ఛాంబర్లో తీసుకొచ్చి మనం పెట్టి, అంటే ఫ్రూట్ లోపల పల్ప్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, వేడిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు, కూలింగ్ ఎఫెక్ట్ ఉంటే కొంచెం ఫాస్ట్. అయితే మనం ఏం చేస్తాం అంటే ప్రీ కూలింగ్ ఛాంబర్లో పెట్టి 5 degrees టెంపరేచర్ మనం 4 గంటల్లో తీసుకురావాలి. ఇప్పుడు యాపిల్ అట్లాంటి ఫ్రూట్స్ కి మరి వాటికి ఎట్లాంటి డిఫరెంట్ చెప్తాను, అది కూడా చెప్తాను. అయితే ఈ 5 degrees టెంపరేచర్ కి తొందరగా తీసుకురావాలి, అంటే 4 గంటలు లేకపోతే 2 గంటలు. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీ కూలింగ్ ఛాంబర్స్ ఉంటాయి. ఈ మన దాంట్లో 2 గంటల్లో పల్ప్ టెంపరేచర్ బయట ఇప్పుడు
20 degrees 35 degrees 30 degrees అట్లా ఉంది, అవును 30 degrees ఉంది టెంపరేచర్. 30 degrees నుంచి 5 degrees కి తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుందంటే కాయ రెస్పిరేషన్ అంటే ఊపిరి అనేది ఆగిపోతుంది. ఓకే ఆగిపోతే ఏమవుతుందంటే కాయ ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో అదే స్టేజ్ లో అంటే కాయ స్టేజ్ లో కటింగ్ చేస్తే మనము సెమీ రైపెన్ లో అదే స్టేజ్ లో ఉంటుంది. అదే స్టేజ్ లో మనం బయటికి తీసేంత వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా ఉంటే కొద్ది కలర్ చేంజ్ వస్తుంది. మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత నీడలో పెట్టి దాని తర్వాత ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఓకే అయితే మేము ఇందులో 2-3 గంటలు ప్రీ కూలింగ్ చేసుకున్న తర్వాత ఈ చాంబర్ లోంచి తీసుకెళ్లి రెగ్యులర్ కూలింగ్ లో పెడతాం. ఓకే అది కూడా 6 degrees to 10 degrees 9 degrees పెడతాం టెంపరేచర్. ఇది కూడా 5 degrees 5 degrees అది 10 degrees వరకు ఇది కూడా 5 to 10 degrees ఉంటుంది. అది కూడా 5 to 10 degrees. ఓకే కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు 6 degrees to 10 degrees మెయింటైన్ చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ కి ఐడియల్ గా 7 degrees to 10 degrees ఉండాలి. మేము 6 degrees to 9 degrees 10 degrees మెయింటైన్ చేస్తున్నాం. ఓకే ప్రీ కూలింగ్ చాంబర్ లో ఏంటంటే ఫాస్ట్ గా కూలింగ్ చేస్తే ఏమవుతుంది అంటే రెస్పిరేషన్ ఆగుతుంది. ఓకే అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినా కూడా ఉంటది. కాకపోతే ఏంటంటే 20 రోజులు 30 రోజులు ఉండాల్సిన ఫ్రూట్ 20 రోజులే ఉంటది. ఓకే ప్రీ కూలింగ్ చేస్తే కనుక ఫాస్ట్ గా దాని రెస్పిరేషన్ అనేది అటాక్ చేయగలిగితే మనము ఓకే దీని షెల్ఫ్ లైఫ్ అనేది అయితే పెరుగుతుంది. చాంబర్ నెంబర్ 1 లో ఫ్రీ కూలింగ్ అవుతుంది. అది అది అయిపోయిన ఇప్పుడు తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇది డబల్ ఫ్యాన్ ప్రీ కూలింగ్ యూనిట్. అది వచ్చేసరికి హ్యూమిడిఫైయర్ అంటే కాయకి నీళ్లు అంటే డ్రై అవ్వకుండా తేమ అనేది ఉండడానికి హ్యూమిడిఫైయర్ పెట్టుకున్నాం. మనం దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. అది డ్రై అయినప్పుడల్లా ఏమవుతుందంటే వాటర్ అనేది వదులుతా ఉంటుంది. అది వచ్చి కాయల మీద పడి కాయ ఫ్రెష్ గా కనబడతాయి. ఇది ఇప్పుడు ఈ కాయలో ఇప్పుడు ఇది చల్లగా ఉంది కదా, ఇది 5 రోజులు అయింది పెట్టి, 5 రోజులు అయింది. ఓకే ఇప్పుడు కాయ స్టేజ్ లో కటింగ్ చేశారు. ఇంకా కంప్లీట్ కాయ చూడండి ఈ స్టేజ్ లో కటింగ్ చేశారు. ఇది ఇలానే ఉంది. మనకి ఇది చూసుకుంటే ఇది కూడా కాయ స్టేజ్ లో ఉంది చూడండి. అట్లానే ఉంది 5 రోజుల నుంచి. జనరల్ గా డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ చేసిన నెక్స్ట్ డేనే కలర్ మారిపోతుంది మొత్తం. అవును అవును రెడ్ కలర్ వచ్చేస్తుంది 1 day లోనే. కాకపోతే మనము ఈ ఫ్రీ కూలింగ్ చేయడం వల్ల అట్లనే ఉంటుంది. గ్రీనరీ గ్రీనిష్ అట్లనే ఉంటది, తగ్గదన్నమాట. మనం ఇది ఎలాంటి కెమికల్ వాడట్లేదు, ఓన్లీ కూలింగ్ చేస్తున్నాం అంతే. ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దీనికి కెమికల్స్ కూడా ఉంటాయి అన్న మళ్ళీ దీనికి కెమికల్స్ ఉంటాయి మళ్ళీ కెమికల్స్ కూడా ఉంటాయి. కెమికల్స్ పెడితే కూడా ఏంటంటే ఇంకెక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఓన్లీ న్యాచురల్ గానీ జస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి వీటి షెల్ఫ్ లైఫ్ అనేది కాపాడి. అంటే మార్కెట్ లో ఈ రోజు 100 రూపాయలు ఉంది, ఫ్రూట్ లేకపోతే 150 వస్తుంది, 120 వస్తుంది. సో 20-30 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము చాంబర్ లో పెట్టుకొని దాని తర్వాత పంపించాం. ఇది రెగ్యులర్ కోల్డ్ స్టోరేజ్. మీకు ఇది చూసుకుంటే చిన్న సైజ్ ఫ్యాన్లు 2 ఫ్యాన్లు ఉంటాయి. దాంట్లో అయినంత ఫాస్ట్ కూల్ అవ్వదు. ఇప్పుడు దాంట్లో 4 గంటలు పడుతుంది 5 degrees కి రావడానికి. దీంట్లో 5 degrees కి రావడానికి దీంట్లో 6 hours దగ్గర పడుతుంది. సో ఏంటంటే దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్. ఇది మెల్లిగా కూలింగ్ అంటే ఫాస్ట్ కూలింగ్. దాంట్లో మీరు నీకు చెప్పాను కదా 2 ఫ్యాన్లు ఉన్నాయని. అయితే ప్రీ కూలింగ్ కి ఎయిర్ ఎక్కువ తగిలితే చిల్లింగ్ ఇంజురీ వస్తుంది, మరీ ఎక్కువ చల్లదనం ఉంటాయి. అయితే ఏం చేస్తామంటే దాంట్లో 2 ఒక ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేస్తే మళ్ళీ దీనిలాగానే నార్మల్ టెంపరేచర్ గా రావాలి. ఓకే ఇప్పుడు అక్కడ నుంచి తోట నుంచి వచ్చిన తర్వాత ఎన్ని గంటలు దాంట్లో పెడతారు? దాని తర్వాత దీంట్లోకి తోట ఒక 4 గంటల్లో తీసుకొచ్చి పెట్టేస్తాము. 4 గంటలు 4 గంటలు 5 గంటల్లో తీసుకొచ్చి పెట్టేస్తాం. ఓకే దాంట్లో ఎన్ని రోజులు ఉంచుతారు? 25 days వరకు ఉంచుతాం. 25 days అక్కడ. అంటే మార్కెట్ లో ఫ్రూట్ లేకపోతే 15 రోజులకైనా తీసేస్తాము. ఓకే ఎక్కువ మట్టుకైతే 20-25 రోజులు ఉంచితే మార్కెట్ లో ఫ్రూట్ అయిపోతుంది. అప్పుడు బయటకి తీసుకొచ్చాము. రిక్వైర్మెంట్ అంటే ప్రతి 25 రోజులకు ఒకసారి 15-20 days షార్టేజ్ ఉంటుంది, ఫ్రూట్ ఉండదు మార్కెట్ లో. ఆ టైంలో కనుక ఫ్రూట్ లేని టైంలో బయటకి తీసుకొస్తే రైతుకు రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకు కోల్డ్ స్టోరేజ్ అనేది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పండించారు ఇక్కడికి అయితే తీసుకొచ్చారు కదా, మరి ఎవరికైనా కానీ అంటే మార్కెట్ కనే కాకుండా చిన్న ఫ్రూట్ షాప్ వాళ్ళే కాకుండా ఎవరైనా తినాలి పెద్ద మొత్తంలో అనుకుంటే మీరు వాళ్ళకి సప్లై చేస్తారా? మా దగ్గర ఇంట్లో తినే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్. ఇప్పుడు కాదు 7 సంవత్సరాల నుంచి మాకు ఫ్రూట్ కావాలనుకుంటే మేము మినిమం ఈ 10 kg బాక్స్, ఇది 10 kg బాక్స్ ఫ్రూట్ 30 నుంచి 40 ఫ్రూట్స్ వస్తాయి సైజ్ బట్టి. మనం మినిమం 10 kgs ఆర్డర్ పెడితే కనుక మనం TSRTC కార్గో ద్వారా హైదరాబాద్ లో MGBS, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, ప్రశాంత్ నగర్ అండ్ పటాన్ చెరు ఇలాంటి కొన్ని ఆర్టీసీ కార్గోస్ ఉన్నాయి. అంటే కరీంనగర్ ఎక్కడ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ లో కావాలనుకున్నా కూడా 10 కిలోలు ఆర్డర్ పెడితే కనుక ఖచ్చితంగా మేము డైరెక్ట్ వాళ్ళకు ఫామ్ రేట్ లో, ఇప్పుడు బయట మీకు మార్కెట్ లో కొనుక్కుంటే ఈ రోజు 200 రూపాయల కిలో ఉంది. అదే మా తోటలో కొనుక్కుంటే కనుక 1200-1300 రూపాయలు సైజ్ ని బేస్ చేసుకొని మేము ఆ ఆర్టీసీ కార్గోకి అదే ఇప్పుడు కరీంనగర్ కి డెలివరీ చేస్తాం. డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ జైరాబాద్ లో వేస్తే మీరు అక్కడ స్లిప్ చూపించి
ఈ 10 kgs బాక్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో మీకు ఫామ్కి రావాల్సిన అవసరం లేదు. మంచి ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ మీకు మార్కెట్ ధర కంటే సగం ధరకే మీకు దొరికే అవకాశం ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మీరు నా నంబర్ మెన్షన్ చేయండి, ఆ నంబర్కి కాల్ చేస్తే మేము ఫ్రూట్ అనేది 10 కిలోలు పంపించగలుగుతాం. తప్పకుండా. మినిమం ఆర్డర్ 10 kgs ఉండాలి. సో చూశారు కదా, ఈ 10 kgs బాక్సుల్లో అయితే ఇక్కడ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నమాట. ఇక్కడ తోట ఉంది, ఇక్కడ ప్యాకింగ్ అయిపోతుంది. మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి స్క్రీన్ మీద కనపడేటటువంటి నెంబర్ ఒక్కసారి కనుక ఫోన్ చేసినట్లయితే మన రమేష్ రెడ్డి గారు మీరున్నటువంటి దగ్గరికి, ఈ ట్రాన్స్పోర్ట్ ఉన్న దగ్గరికి, కార్గో ఉన్న దగ్గరికి అయితే కంపల్సరీ కూడా అక్కడ పంపిస్తారు. కాదే ఒకటే కండిషన్ ఏంటంటే 10 kgs మినిమం ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ రీల్ అందరికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే ఈ అవసరం ఉంటాయో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి చేయండి.